We thank and praise God for this new day that He has granted us graciously in our lives. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృపను బట్టి ప్రభు మనకిచ్చిన ఈ యొక్క నూతన దినాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Before we go into a time of individual worship, in order to be encouragement for us to worship the Lord, let us turn into Psalm 103. ప్రభువుని వ్యక్తిగతంగా మనము ఆరాధించక ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ప్రోత్సహించబడినట్లుగా కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 103వ కీర్తన తీసుకుందాం. Reading from verses 1 to 5 all together and loudly please. కీర్తన గ్రంథము 103వ కీర్తన 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనందరం కలిసి బిగ్గరగా చదువుదాము. దయచేసి బిగ్గరగా చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Let us look unto the Lord for His help in prayer, for the meditation of the word. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుట కొరకై ప్రభువారి యొక్క సహాయం కొరకు ఆయన వైపు మనం చూద్దాం. Our gracious loving heavenly Father, మా ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకపు తండ్రి, once again, O Lord, we come into Thy presence with our hearts filled with much worship, thanksgiving and adoration unto Thee, O Lord. ఆరాధన కృతజ్ఞత స్తుతులతో నింపబడిన హృదయాలతో మరొకసారి మేము మీ సన్నిధానంలోనికి వస్తూ ఉన్నాం. Yes, Lord, unworthy people, O Father, Thou hast gifted us Thine amazing gift of salvation and made us what we are as we are today. ప్రభా, నేడు మేము ఉన్నట్లుగా మీ యొక్క రక్షణ ఆ యొక్క బహుమానమును మీరు మాకు అనుగ్రహించి ప్రభా నాయన ఈ విధంగా మీరు మమ్మల్ని ఉంచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Help us, O Lord, to worship Thee in spirit and in truth. ప్రభా, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు సహాయం చేయండి. Bless the reading of the word of the scripture that we have just read. ప్రభా, మేము ఇప్పుడే చదివిన ఈ వాక్య భాగాన్ని మా కొరకై దీవించండి. Unworthy servants as we are, hide us under your cross, cleanse us, O Father, and use us for Thine glory. అయోగ్యులమైన సేవకులమని ఒప్పుకుంటూ ప్రభా మీ యొక్క రక్త ప్రోక్షణని తీసుకొని వస్తూ ఉన్నాం. మీ సిలువ చాటున మరుగు చేసి మీరు ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాం. We bring ourselves and this praise under the sprinkling of the precious blood of the New Testament of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన రక్త ప్రోక్షణకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. Bind all the works of Satan and darkness in your name. సాతాను అంధకార సంబంధమైన శక్తుల పనులన్నిటిని కూడా మీ నామంలో బంధిస్తూ ఉన్నాం. Giving Thee thanks and honor, offer this prayer with thanksgiving in Jesus' precious name. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. The Psalm 103 is a song of thanksgiving. 103వ కీర్తన కృతజ్ఞతాస్తుతులతో కూడిన కీర్తన. This is rich in itself. This is a masterful and well composed psalm. ఇది చక్కగా కూర్చబడిన కీర్తన, అది ఐశ్వర్యవంతమైన కీర్తనగా మనం చెప్పవచ్చు. I think it is perhaps the most praised psalm that we found in the Bible. దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే దేవుని ఎక్కువగా స్తుతించిన కీర్తనగా మనం దీన్ని చూడవచ్చు. And when we read this psalm, it resonates in our lives. ఈ యొక్క కీర్తనని మనం చదువుతా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఇది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. It is not mentioned clearly as to when the psalmist David has written this psalm. ఈ యొక్క కీర్తనని దావీదు మహారాజు ఎప్పుడు రచించారో స్పష్టంగా మనకు తెలియదు. At what stage of his life he has written the psalm. తన యొక్క జీవితంలో ఏ స్థితిలో ఆయన దీన్ని రచించాడో మనకు తెలియదు. But when we read and meditate upon this psalm, we can easily find out, or we can easily identify that the psalmist David, at the end of his life, during those end days,
he would have written this psalm. ఈ యొక్క కీర్తన మనం చదువుతూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము. దావీదు రాజు తన యొక్క జీవిత చరమాంకములో చివరి దశలో ఆయన ఈ యొక్క కీర్తన రచించి ఉండవచ్చు. There are many other psalms, but I think this psalm would be a hit psalm those days. ఆ యొక్క దినాలలో అంటే చాలా కీర్తనలు రాయబడినాయి. అయితే ఆ యొక్క దినాలలో ఈ యొక్క కీర్తన బహు ప్రాచుర్యము పొందినట్లుగా మనం చూడవచ్చు. Why? Because ఎందుకు అంటే whoever read the psalm, ఈ యొక్క కీర్తన ఎవరు చదివినను it seems as if it resembles their lives. ఆ యొక్క కీర్తన వారి యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం. They can see their condition in this psalm. ఈ యొక్క కీర్తనలో వారి యొక్క స్థితిని వారు చూడగలుగుతారు. They can see what the Lord has done in their lives in this psalm. ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు వారి జీవితాల్లో ఏమి జరిగించాడనేది వారు చూడగలుగుతారు. Today we also have a song book, Songs of Zion, with 800 songs composed in it. ఈ రోజు మనం కలిగి ఉంటా ఉన్నాం దాదాపు 800 కీర్తనలతోటి కూర్చబడిన సియోను గీతాల పుస్తకం. But out of them, when we sing some songs, it resonates in our lives. వాటిలో కొన్ని కీర్తనలు మనం పాడుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాన్ని అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. Sometimes we end up in tears when we sing those songs. ఆ యొక్క కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము కన్నీటితో ఆ యొక్క కీర్తనలు పాడుతూ ఉంటాం. Why is it so? ఎందుకు అలాగా? Because when we sing that song and remember our past, ఎందుకంటే ఆ యొక్క పాట పాడుతూ ఉన్నప్పుడు మన యొక్క గత జీవితం మనకి జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. and also when we remember the Lord's faithfulness in our lives, మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క నమ్మకత్వం మనకి జ్ఞాపకానికి వస్తుంది. oh, we keep blessing the Lord and thereby tears come down in our eyes. సో దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది. This psalm is one such psalm like that. అలాంటి కీర్తనలో ఈ యొక్క కీర్తన ఒకటి. Verse 1, మొదటి వచనం, bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. I want to remind you one thing here and then pass on to the main theme of my message. ఒక విషయాన్ని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేసి నా యొక్క వర్తమానంలో ముఖ్య ఉద్దేశం కొరకై వెళ్తాను. Many a times we see in the Psalms which are written by David, he says, I will extol thee, O Lord, I will honor thee, and I will pray thee, I will bless thee. There are many startings in the book of Psalm like that. దావీదు రచించిన అనేక కీర్తనలో నేను యెహోవాను సన్నుతిస్తాను, నేను యెహోవాను స్తుతిస్తాను, నేను ఆయన గణపరుస్తాను అన్న మాటలతోటి ప్రారంభిస్తాడు. But here it says in verse 1, అయితే ఇక్కడ 1వ వచనంలో మనం చూస్తున్నాం, bless the Lord, O my soul, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, and all that is within me, bless his holy name. నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Why did not David use these words earlier there in those psalms? ఇతర కీర్తనలో ఉపయోగించిన ఆ యొక్క మాటలు కాకుండా ఇక్కడ ఇవి ఎందుకు ఉపయోగించాడు? He is telling to his soul and all that is within himself that bless the Lord. ఆయన తన ప్రాణముతో తన ఆత్మతో చెప్తా ఉన్నాడు, తన అంతరంగమునున్న సమస్తముతో ఆయన చెప్తా ఉన్నాడు. He is not worshipping half-heartedly. ఆయన ఏదో అంటే సగం చిత్తముతో లేతే తను హృదయపూర్వకంగా కాకుండా ఆయన ఆరాధించడం లేదు. He is not worshipping because he has to worship the Lord. ప్రభుని ఆరాధించాలి కాబట్టి ఆరాధించడం లేదు. He is not worshipping in a mechanical way. ఒక యాంత్రికమైన పద్ధతిలో ఆయన ఆరాధించడం లేదు. But here he says he pours out his heart and says, my body, my spirit, my soul, my mind and all that is within me worship the Lord. ఆయన తన యొక్క హృదయం అంతటిని కూడా కుమ్మరిస్తూ నా శరీర ప్రాణ ఆత్మలతో నా అంతరంగమునున్న సమస్తముతో నేను ఆయన ఆరాధిస్తానని చెప్తున్నాడు. This morning our worship needs to be like that. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆరాధన కూడా అట్టిదై ఉండాలి. Many times we worship with our lips. చాలా సార్లు మనం కేవలం పెదవులతో ఆరాధిస్తూ ఉంటాం. We keep in mind some portions of the scripture what has been given to us, we keep them in mind and we worship them with our mind and lips. వర్తమానంలో ఏదైతే చెప్పబడుతుందో దాన్ని మన మనసులో ఉంచుకొని అవి పెదవులతో దాన్ని వల్లిస్తూ ఉంటాం. That is good. అది మంచిదే. But we need to worship even with our soul as well and all that is within us. అయితే అదే సమయంలో మన అంతరంగంలో ఉన్న సమస్తముతో ఆయన్ని మనం ఆరాధించాలి. May that spirit of what spirit David had to worship the Lord, may that be our spirit as well this morning as we worship the Lord. దావీదు ఎటువంటి ఆత్మతో ఆరాధించాడో అటువంటి ఆత్మతో ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించినట్లు ప్రభు మనకి సహాయం చేయుగాక. May the Lord help చేయగాక. each one of us, whether we worship outwardly or worship inwardly. Let us have this in mind and worship
with all that is within us. బహిరంగంగా ఆరాధించినా లేక అంతరంగంలో ఆరాధిస్తూ ఉన్నా ఇలాంటి ఆ భావనతోటి ప్రభుని మనం ఆరాధించడానికి ఆయన మనకు సహాయం చేయను గాక. I want to quickly bring in 5 things to your notice from verses 3, 4 and 5 and then enter into the time of individual worship. 3, 4, 5 వచనాల్లో నుండి 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం తీసుకుని వచ్చిన తర్వాత మనం వ్యక్తిగత ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. Who forgiveth all thine iniquities, who healeth all thy diseases. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Who redeemeth thy life from destruction, who crowneth thee with loving kindness and tender mercies. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. Who satisfieth thy mouth with good things. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Here we see David, identifying himself in 5 positions or 5 places. దావీదు తన్ను తాను 5 స్థానాల్లో 5 స్థితిగతుల్లో తన్ను తాను గుర్తించుకుంటూ ఉన్నాడు. What is the first one? మొదటిదేంటి? Who forgiveth all thine iniquities. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. David is identifying or David is knowing that he is a sinner. దావీదు తన్ను తాను గుర్తిస్తా ఉన్నాడు, తను ఒక పాపి అనే విషయాన్ని తను గుర్తిస్తున్నాడు. As a sinner or as a criminal who is been acquitted. సో ఒక పాపిగా, ఒక నేరము చేసిన వాడుగా తను తాను ఒప్పుకుంటున్నాడు. క్షమించబడిన వాడుగా, నేరము చేసి క్షమించబడిన వాడుగా తను తాను గుర్తిస్తూ ఉన్నాడు. In Psalm 38 and verse 18 we see the psalmist David, he says, I feel sorry for my sin. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, నా యొక్క పాపం నిమిత్తమై నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్తున్నాడు. And also in Psalm 51 and verse 5 David says, in sin has my mother conceived me and I was born as a sinner. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనంలో నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించెను అని నేను చెప్తా ఉన్నాడు. In English that is written very beautifully, I was shapen in iniquity. ఇంగ్లీష్లో అది చాలా చక్కగా రాయబడి ఉంది, నేను పాపములోనే నేను రూపింపబడ్డాను అని చెప్పాడు. There David has acknowledged his sin. దావీదు తన యొక్క పాపమును గుర్తిస్తా ఉన్నాడు. David knew his condition. తన యొక్క స్థితిని దావీదు ఎరిగినవాడు. And when he had come to the Lord has forgiven him. ప్రభు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ప్రభు ఆయన్ని క్షమించాడు. And he has blotted out all his iniquities. ఆయన యొక్క పాపములన్నిటిని కూడా ఆయన క్షమించాడు, తుడిచివేశాడు. Today in your life and my life, is this not true? ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో ఇది వాస్తవం కాదా? When we were sinners, మనం పాపులంగా ఉన్నప్పుడు Christ Jesus came into the world to save sinners and seek the lost and save sinners. క్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెదికి రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. Oh, there was no remedy for our sin. మన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. Hebrews 9:22, without shedding of the blood there is no remission for our sins. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్న రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. That is why Lord Jesus Christ for your sake and my sake has come down to this earth, went to the cross of Calvary, shed his precious blood on his cross and gave us this remission of our sins through his blood. అందువల్ల యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి కలవరి శిలువలో తాను రక్తము చిందించుట ద్వారా, ఆ రక్తము ద్వారా నీకు నాకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. He took away all our unrighteousness and hath imputed his righteousness in us. మన యొక్క అనీతి అంతటిని కూడా ఆయన తొలగించి తన నీతిని మనకి ఆపాదించాడు. David has seen himself as a sinner. దావీదు తను తాను ఒక పాపిగా గుర్తిస్తూ వచ్చాడు. At the same time, today we also see ourselves as sinners, but the Lord has washed us, cleansed us. అయితే మనం కూడా ఈ దినాన గమనించినట్లయితే ఒకప్పుడు మనం పాపులమే, అయితే ప్రభువారు తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచాడు. Imparted his righteousness in us. తన యొక్క నీతిని మనకు ఆపాదించాడు. That is why today we can say the Lord whom we have is Jehovah Sidkenu, who is our righteousness. అందుకనే ఈ రోజు మనం చెప్తా ఉన్నాం, యెహోవా సిద్కే, ఆయన మన యొక్క నీతి అయి ఉన్నాడు. Oh, once upon a time we were lost. ఒకప్పుడు మనం తప్పిపోయిన వారం. We were forgiven by the Lord. ప్రభు చేత మనం క్షమింపబడ్డాం. And the Lord was our Jehovah Sidkenu in our lives, who has brought in his righteousness in us. ప్రభువారే ఆయన మన యొక్క సిద్కెను, ఆయన మన నీతి అయి ఉంటా ఉన్నాడు. ఆయన మనకు నీతిని అనుగ్రహించాడు. What is the second one that David has seen himself?
దావీదు తనలో తాను చూస్తున్న రెండో విషయం ఏంటి? Verse 3, second part, who healeth all thy diseases. మూడవ వచనంలో రెండో భాగం మనం చూస్తున్నాం, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. David, okay. In Telugu it says Sankatamuలు, but in English it says diseases, who healeth all thy diseases. తెలుగులో మనకి సంకటములు అని ఉందండి, ఇంగ్లీష్లో డిసీజెస్, రోగములు. మన రోగములన్నిటినీ ఆయన స్వస్థపరిచిన వాడు. David sees or identifies himself as a sickly person or a diseased person in his life. దావీదు తన యొక్క జీవితంలో ఒక వ్యాధిగ్రస్తుడు అనేది తను గుర్తించగలిగాడు. Oh, he needs healing in his life. తన జీవితంలో స్వస్థత అవసరమైంది. Yes, when David went in and did sin with Bathsheba, we all know that he cried unto the Lord, "Oh Lord, my wounds stink and they are putrefying." ఆ బెషబా తోటి పాపం చేసినప్పుడు ఆ తర్వాత దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపడుతూ తను చేసిన ప్రార్థనలో మనం చూస్తా ఉన్నాం, నా గాయములు అవి Psalm 38 verses 5 and 6. కుళ్ళి కంపు కొడుతూ ఉన్నాయి అనేది మనం చూస్తా ఉన్నాం. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము verses 5 and 6. 5-6 వచనాలు. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 5-6 వచనాలు. నా మూర్ఖత వలన కలిగిన because of my foolishness I am troubled, I am bowed down greatly, I go mourning all the day. My wounds stink and are corrupt because of my foolishness. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. This diseaseness or this sickness speaks of our spiritual backsliding in our lives. ఈ యొక్క వ్యాధి, ఈ రోగము అనేది ఆధ్యాత్మిక జీవితంలో మనం వెనకబడిన పతనమైన స్థితిని జ్ఞాపకం చేస్తా ఉంది. Oh, because of our sin our wounds were putrefying and they were not healing. మన మూర్ఖత వలన, మన పాపం వలన మన గాయములు దుర్వాసన కలవై స్రవించుచూ ఉన్నాయి. Like how God has brought healing to David, today as the God's Israelites he has brought in healing to us. దావీదుకి ఆనాడు దేవుడు ఏ విధంగా స్వస్థతను తీసుకొని వచ్చాడో ఆ విధంగా ఇశ్రాయేల్ ఆయన మన యొక్క జీవితాల్లో కూడా ఆయన స్వస్థతను తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. Jeremiah chapter 3, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము verses 22. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. There we see God giving a call to the children of Israelites. అక్కడ ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడిస్తున్న పిలుపు. 3 and verse 22. Return ye backsliding children and I will heal your backslidings. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. How great and how gracious is our Lord. ఎంత గొప్ప దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. One way he is condemning us, at the same time he is loving us. ఒక కోణములో ఆయన ఖండిస్తూ ఉన్నాడు, రెండవ కోణములో ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు. He is saying you are backsliding people. ఆయన చెప్తున్నాడు, మీరు భ్రష్టులైన బిడ్డలు, వెనక్కి జారిపోయిన వారు. At the same time he is telling you are my children. అదే సమయంలో మీరు నా పిల్లలు అని చెప్తున్నాడు. Oh, what a gracious God we have. ఎంత కృప కలిగిన దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. He is willing, he is calling us to heal us. ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. Is it not true in your life and my life? ఇది నా జీవితంలో వాస్తవం కదా? Dear brothers and sisters, there were days, there were times when we have backslided in our spiritual lives. ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో ఎన్నో సమయాలు ఉన్నాయి వెనకడుగు వేసినా వెనక్కి జారిపోయిన పరిస్థితులు. When we came to the Lord and asked him for forgiveness, he has healed us from our sickness, from our disease. ప్రభు యొద్దకు వచ్చి మనము పశ్చాత్తాపడినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు ఆయన మనల్ని క్షమించి మనల్ని స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు. That was one of the reason or the experience of David to worship the Lord. May that be a reason for us also this morning to worship the Lord. ప్రభువుని దావీదు ఆరాధించడానికి అదొక కారణంగా ఉంటుండగా, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రభువుని ఆరాధించడానికి అదొక కారణంగా ఉండునుగాక. He is the Lord who heals us. He is our Jehovah Rapha. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా. ఆయన He is our Jehovah Sidkenu. He is our righteousness. ఆయన యెహోవా సిద్కెను, మన యొక్క నీతి అయి ఉన్నాడు. He is our Jehovah Rapha who heals us. ఆయన యెహోవా రాఫా, మనల్ని స్వస్థపరచువాడు. Thirdly, మూడవదిగా coming to Psalm 103, కీర్తనల గ్రంథము 103వ కీర్తనలోనికి వద్దాం. verse 4. 4వ వచనం. Who redeemeth thy life from destruction? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. David sees himself as a slave who is not able to be redeemed by himself. దావీదు తన్ను తాను విమోచించుకోలేని ఒక బానిసగా గుర్తించగలిగాడు.
And then he says, "O Lord, thou hast redeemed me. That's why I bless your holy name." అందుకనే దావీదు చెప్తున్నాడు, ప్రభువా నీవు నన్ను విమోచించు, నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను సన్నుతిస్తాను. In Psalm 30 verses 2 and 3, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2-3 వచనాల్లో there we see the words of David. దావీదు యొక్క మాటలు అక్కడ మనం చూస్తాము. O Lord, verse 3, "O Lord, thou hast brought me up my soul from the grave, thou hast kept me alive, that I should not go down to the pit." యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి. Oh, from the grave, from the hell, where there is agony, where there is death, O Lord, thou hast lifted me up. సమాధిలో నుండి, నరకములో నుండి, ఎక్కడైతే వేదన ఉంటుందో, బాధ ఉంటుందో, అక్కడి నుంచి నీవు నన్ను పైకి లేవనెత్తావు ప్రభువా. Today that is our experience too. ఈ రోజు మన యొక్క అనుభవం కూడా అదే. Romans chapter 6 and verse 18, he has delivered us and redeemed us from the death and from the grave. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో అదే మనం చూస్తూ ఉంటాం. ఆయన మరణము నుండి, పాపము నుంచి ఆయన మనల్ని విమోచించాడు. We are no more servants of sin, but we are servants of righteousness. మనం ఇంకా ఎంత మాత్రము పాపమునకు దాసులం కాదు గాని నీతికి దాసులమై ఉంటున్నాం. There is no sin which is ruling on our body. మన యొక్క శరీరంలో మనల్ని పరిపాలించే పాపం ఏదీ లేదు. There is only righteousness and peace of God that is ruling our hearts, minds and body. నీతి, దేవుని యొక్క సమాధానం మాత్రమే మనలో, మన జీవితాన్ని, మన శరీరాన్ని పరిపాలించేదిగా ఉంటుంది. Removing that death from our lives, giving us eternal life. That is why we ought to praise God this morning. మన జీవితంలో నుంచి మరణమును తప్పించి నిత్య జీవమునిచ్చిన ప్రభువుని మనం ఈ ఉదయకాల సమయంలో స్తుతిద్దాం. Oh, the Lord who redeemed David is the same Lord who hath redeemed us this morning. దావీదుని విమోచించిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను విమోచించాడు. He is our Jehovah Sabaoth, యెహోవా సబ్బాతు ఆయన, who hath redeemed us and given us eternal life. మనల్ని విమోచించి మనకు నిత్య జీవమును అనుగ్రహించినవాడు. Fourthly, నాలుగవదిగా verse 4 and the second portion, who crowneth thee with loving kindness and tender mercies. 103వ కీర్తన 4వ వచనములో 2వ భాగము, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. The crown speaks of the honor. కిరీటము అనేది ఘనతను గురించి మాట్లాడుతుంది. David in his life was a poor shepherd boy. దావీదు తన యొక్క జీవితంలో ఒక సామాన్యమైన పేద గొర్రెల కాపరిగా ఉంటా ఉన్నాడు, బాలుడిగా. But then the Lord has chosen him. అయితే దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. We see in 1 Samuel chapter 6 and chapter 16 and verse 3. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Verse 3, 3వ వచనం. the Lord is telling something like this. దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు, I have provided me a king among his sons. ఆయన కుమారుల్లో నుంచి ఒక రాజుని నేను ఇస్తానని చెప్తున్నాడు. And the Lord himself, has chosen David. David did not, toil for that position, or he did not attend any military training, but the Lord himself has provided David as a king to the children of Israelites. దావీదు ఎటువంటి సైనికుడు కాదు, సైనిక శిక్షణకు ఆయన వెళ్ళలేదు, కానీ దేవుడే దావీదుని ఎన్నిక చేసుకున్నాడు. David had that attitude of thanksgiving in his heart. దావీదు తన యొక్క హృదయములో ఈ యొక్క కృతజ్ఞతతో నింపబడిన హృదయం కలిగి ఉంటున్నాడు. We see in 2 Samuel chapter 7 and verse 18. రెండవ సమూయేలు గ్రంథము 7 and verse 18. 7వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం. Who am I, Lord? What is my house? What am I that you have chosen me to be king? ప్రభువా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని అంటున్నాడు. Oh, the David is able to understand his situation, and he has understood the situation wherein the God has brought him to. దేవుడు తన్ని ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు అనేది దావీదు గ్రహించగలిగాడు. Today, as born again believers, ఈ రోజు తిరిగి జన్మించిన విశ్వాసులుగా, as the redeemed children of God, దేవుని చేత విమోచించబడిన ఆయన బిడ్డలముగా, God has crowned each one of us. దేవుడు మనందరిని కూడా కిరీటముతో ఆయన అలంకరించాడు. He has provided us his loving kindness and his tender mercies in our lives. మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృప కనికరములను చూపిస్తూ వచ్చాడు. Imagine if there is no loving kindness of God in our lives, or no tender mercies of God in our lives, where would we have been? దేవుని యొక్క దయ,
దేవుని యొక్క కృప కనికరములు మన జీవితంలో లేనట్లయితే ఈ రోజు ఎక్కడుండేవాళ్ళం మనం ఒకసారి ఆలోచించండి. Oh, the loving kindness and tender mercies of God, we are alive as we are today. ఆయన యొక్క కృప కనికరం ద్వారానే ఈ రోజు మనం జీవిస్తూ ఉన్నాం. Those two He has provided us as a crown in our lives. ఆ రెండు కూడా దేవుడు మనకి కిరీటముగా దయచేశాడు. He hath honored us with His loving kindness and tender mercies. ఆయన యొక్క ప్రేమతో ఆయన యొక్క కృప కనికరముతో ఆయన మనల్ని ధరింప చేశాడు. He is the Lord who provides such tender mercies and loving kindness unto us. అలాంటి ప్రేమ కృప కనికరమును దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. He is our Jehovah Jireh. ఆయన మనకి యెహోవా ఈరేగా ఉంటున్నాడు. The Lord who provides His loving kindness and tender mercies in our lives continually. తన యొక్క ప్రేమను తన యొక్క కృపా వాత్సల్యతను అనుదినము నిత్యము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. That is why we ought to worship the Lord as how David worshipped the Lord. అందువల్లే ఈ రోజున మనము దావీదు ఆరాధించినట్లుగా ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. Finally and lastly, చివరిగా verse 5. 5వ వచనం, Who satisfieth thy mouth with good things? మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. He is the one who satisfies us. ఆయనే మనల్ని తృప్తిపరిచేవాడు. Psalm 95 and verse 7. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 95వ కీర్తన. He is our God and we are the sheep of His pasture. ఆయన మన దేవుడై ఉంటున్నాడు, మనం ఆయన మేపే గొర్రెలమై ఉంటున్నాం. And it also says we are the sheep of His hand. అక్కడ చెప్పబడుతుంది ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. In English it says we are the sheep of His hand. ఆయన చేతిలో ఉన్న గొర్రెలము అనేది మనం చూస్తున్నాం. What does the sheep of His hand symbolize? ఈ యొక్క ఆయన చేతిలో ఉన్న గొర్రెలు దేన్ని సూచిస్తూ ఉన్నాయి? It symbolizes the individualized care for each and every sheep. ప్రతి గొర్రె విషయములో కాపరి కలిగిన వ్యక్తిగతమైన శ్రద్ధను అది మనకు చూపిస్తుంది. The shepherd feeds the sheep with his hand. ఆ కాపరి తన చేతితో ఆ యొక్క గొర్రెల్ని మేపుతాడు. Shepherd rules and instructs with his rod. తన యొక్క దండముతోటి ఆ యొక్క కాపరి ఆ కర్రతోటి వాటిని పరిపాలన చేస్తూ ఉంటాడు. Sometimes shepherd leads the sheep with his rod. తన యొక్క చేతి కర్రతోటి ఆ యొక్క గొర్రెల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. When we are not able to walk in such position, the sheep, the shepherd carries the sheep on his back. ఆ యొక్క గొర్రెలు కొన్నిసార్లు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటి స్థితిగతులు గుండా వెళ్తున్నప్పుడు ఆయా సమయాల్లో ఆ యొక్క గొర్రెల్ని తన భుజం మీద ఎత్తుకుంటాడు. That is the sheep of his hand. ఆయన చేతిలో ఉన్న గొర్రెలు అంటే అదే. Today the Lord has kept us in His hand and we are the sheep of His hand, and He is taking care like as we are the sheep of His hand. ఆయన చేతిలో ఉన్న గొర్రెలముగా దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ఆయన హస్తాల్లో ఉంచుకుంటున్నాడు. ఆ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. Psalm 145 and verse 16. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 16వ వచనం. Thou openest thine hand and satisfiest the desire of every living thing. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. Verse 15. The eyes of all that wait upon thee, thou openest thine hand and satisfiest the desire of every living thing. 15వ వచనం మనం చూస్తున్నాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. Today is it not true, beloved brothers and beloved sisters in the Lord? ప్రియమైన సహోదర సహోదరులారా, ఈనాడు ఇది మన జీవితంలో వాస్తవం కాదా? Whether not situations wherein we were going through spiritual thirst, spiritual hunger, or physical or mental or emotional, whatever it might be, the Lord did He not satisfy us with His goodness and mercy? ఆత్మీయ అక్కరి, ఆత్మీయమైన ఆకలి, ఆత్మీయమైన దాహము గుండా వెళ్తున్నప్పుడు, లేక శరీర సంబంధమైన మానసిక సంబంధమైన పరిస్థితులు ఏవైనా సరే దేవుడు మనల్ని నడిపించింది వాస్తవం కాదా? He had led us to His banqueting table. ఆయన తన యొక్క బల్ల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు. That is what David sees here. He brought me to His banqueting table and satisfied me with all His goodness. అదే దావీదు తన యొక్క జీవితంలో చూస్తూ తన విందుశాలకు ఆయన మనల్ని నడిపించాడు, నన్ను నడిపించాడు, మేలుతో నన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. There is one beautiful song in the Sunday school song book. Banqueting table, His banner over me is love. He brought me to His banqueting table, His banner over me is love. సండే స్కూల్ పాటల్లో ఒక పాటలో మనం చూస్తూ ఉంటాం, ఆయన యొక్క విందుశాలకు నన్ను నడిపించాడు అనే పాట. There is one more old time hymn, Come and Dine. The Master calleth, come and dine.
పాత పాటలో ఒక పాట ఉన్నది, యజమాని పిలుస్తూ ఉన్నాడు, వచ్చి భోజనం చేయండి అని, Thou విందు may చేయండి అని. feast at the table of Jesus at all times. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బల్ల యొద్ద విందు అన్ని సమయాల్లో కూడా ఉంది. Today his table is ready for us in any condition of our life. మన జీవితంలో ఏ స్థితిగతుల్లో ఉన్నను ఆయన యొక్క బల్ల సిద్ధపరచబడి ఉంది. The master is inviting us, come and dine at my banqueting table. యజమాని ఆయన మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు, నా యొద్దకు రండి, నా యొక్క భోజన బల్ల యొద్ద భుజించండి అని Be ye పిలుస్తున్నాడు. satisfied in your lives with my goodness. నీ జీవితంలో నా యొక్క మంచితనము చేత మీరు తృప్తి పొందండి అని చెప్తున్నాడు. Oh, what a great God we have. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటా The ఉన్నాం. Lord who had satisfied David has also satisfied us with all his goodness. దావీదుని తృప్తిపరిచిన దేవుడు మనల్ని కూడా ఆయన మేలుతో ఆయన మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. He is our shepherd. ఆయన We are మన- the sheep of his hand. ఆయన మన కాపరి అయి ఉంటున్నాడు, మనము ఆయన యొక్క చేతిలోని గొర్రెలముగా ఉంటున్నాం. The Lord is my shepherd, I shall not want. Psalm Yehovah- 23 verse 1. కీర్తన 23:1, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. He is our Jehovah Rohi. ఆయన మన యొక్క యెహోవా రోఫీ, He is our shepherd. ఆయన మన కాపరి అయి ఉంటున్నాడు. He satisfies us with all his goodness. ఆయన మేలుతో మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. He is the one who healeth us. He is the one who forgiveth us and gives us his righteousness. ఆయన మనల్ని క్షమించి మనకు ఆయన నీతినిచ్చిన వాడుగా ఉంటున్నాడు. He is our Jehovah Sidkenu. ఆయన మన యొక్క యెహోవా సిద్కెను. He is the one who heals us and brings us out of the sick bed. He is our healer. He is our Jehovah Rapha. వ్యాధిగ్రస్తమైన పడగ మీద నుంచి ఆయన మనల్ని స్వస్థపరిచి పైకి లేపినవాడు ఆయన యెహోవా రాఫే, Jehovah Rapha. యెహోవా రాఫా. And thirdly, we see he is our Redeemer. మూడవదిగా మనం చూస్తా ఉన్నాం, ఆయన మన విమోచకుడు. Redeemed us from death and from sin and from hell and from agony. పాపము నుంచి, నరకము నుంచి, మరణము నుంచి ఆయన మనల్ని విమోచించిన వాడుగా ఉంటున్నాడు. He is our Jehovah Sabaoth. ఆయన మన యొక్క యెహోవా సబాతు. And fourthly, నాలుగవదిగా we have seen that he is the one who crowneth us. ఆయన మనల్ని కిరీటము ధరింప చేసిన వాడుగా ఉంటున్నాడు. Provides us with his loving kindness and tender mercies. ఆయన యొక్క ప్రేమ, కృప, కనికరములను మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. He is our provider, the Jehovah Jireh. ఆయన మన యొక్క యెహోవా ఈరే, ఆయన మనకు అనుగ్రహించువాడుగా ఉంటున్నాడు. And finally, we saw that he is our shepherd and he is the one who satisfies us. He is our satisfier, Jehovah Rohi. చివరిగా మనం చూస్తా వచ్చాం, ఆయన మనల్ని తృప్తిపరిచిన వాడుగా, మన కాపరిగా ఉంటున్నాడు. ఆయన యెహోవా Rohi. రోహి. Let us worship the Lord as how David has worshipped with all the benefits that he has got in his life. దావీదు తన యొక్క జీవితంలో పొందిన యొక్క మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చాడో ఆ విధంగా మనం కూడా ఆరాధిద్దాం. David was able to see him in 5 places, 5 desperate conditions. దావీదు తన యొక్క జీవితంలో 5 రకాలైన విపత్కర పరిస్థితుల్లో దేవుణ్ణి 5 విధాలుగా చూస్తా వచ్చాడు. At the same time, David could know God as a powerful and a strong Jehovah who was sufficient for him in all conditions. అదే సమయంలో దావీదు దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. తన యొక్క అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు చాలినవాడు, ఆయన శక్తిమంతుడు అనేది ఆయన చూస్తా In వచ్చాడు. your life and my life today, if we have underwent through the situations and we have seen God in such, we have known God in such conditions, how can we keep quiet? Let us worship the Lord. నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తా వచ్చాం. అలాగా మనం అనుభవించిన తర్వాత ఎలా మనం మౌనంగా ఉండగలమో ఆయన ఆరాధించకుండా. Let us open up our mouths and give all glory, honor and praise unto his name. మన నోరును తెరచి ఆయనకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు ఆరోపిద్దాం. With all that within us, with our body, with our soul and with our mind, let us worship the Lord. మన శరీర, ప్రాణ, ఆత్మలతోటి అంతరంగంలో ఉన్న సమస్తముతో కలిసి ప్రభుని మనము స్తుతిద్దాం. May the Lord help us to worship him. ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.